మార్చి నెల 2025 సంవత్సరం సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి సప్తమంలో శని భగవాన్ యొక్క సంచారం నెలంతా జరుగుతున్నది. అలాగే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 7-8 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే 8వ స్థానంలో రాహు యొక్క సంచారము, అట్లాగే 8వ స్థానంలోనే బుధ శుక్రుల యొక్క సంచారం కూడా జరుగుతుందండి. ఇకపోయినట్టయితే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. ఏకాదశి స్థానంలోను వ్యయ స్థానంలోనూ కూడా కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో 28 రోజులు, వ్యయ స్థానంలో ఒక 3 రోజులు మాత్రమే కుజుని యొక్క సంచారం జరుగుతోంది. దీనివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ద్వితీయంలో కేతు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయంలో కేతు సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. కొంచెం ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది, మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, ఇంట్లో పరిస్థితులు కూడా కొంచెం వ్యయంగా ధన ఆదాయం తగ్గటం ఇట్లాంటివన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో మంచి అనుకూలమైన వాతావరణం కనబడదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు మనకి ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 7-8 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. ఆయన రవి యొక్క సంచారము 7వ స్థానంలో ఉన్నప్పటికీ 8వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. 7వ స్థానంలో 14 రోజుల్లో కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, లేకపోతే ఆవిడ బాగా ఉత్తమ ఇల్లాలు అనుకున్నప్పుడైతే ఆవిడ నోరు మెదపోవచ్చు, కానీ మీ అభిప్రాయాలని ఆవిడ ఏకీభవించలేకపోవచ్చు, నోరుతో చెప్పకపోయినప్పటికీ కూడా. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 7వ స్థానంలో ఉన్నప్పుడు, లేదా భార్య విషయంలో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం చికాకులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక 8వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ మీకు ఏమవుతుందంటే కొన్ని ఈ విధమే అనారోగ్య విషయాలు కొన్ని రావచ్చు. అలాగే పెద్ద దుఃఖమైనటువంటి వార్తలు, దుఃఖాన్ని కలిగించేటువంటి వార్తలు, ఎవరో హఠాన్ మరణాలు, తెలుసున్న వాళ్ళు లేదా చుట్టాలు, దగ్గర వాళ్ళు, ఆప్తులు ఏదో దుర్వార్తలు వినటం ఇట్లాంటివన్నీ కూడా వినేట అవకాశం ఆ రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇకపోతే రాహు యొక్క సంచారం కూడా ఇంచుమించుగా అట్లాగే ఉంటుంది. దుర్వార్తలు వినటము, ఏ పని ముందుకు వెళ్ళకపోవటము, ఇవే కాకుండా ఈ బల్లులు, బొద్దింకలు, విష జంతువులు అంటే కొన్ని తేళ్ళు, జెర్రులు, ఇట్లాంటి వాటి పాములు, ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని జరగచ్చు. ఇట్లాంటివన్నీ కొంత చికాకు కలగవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు అష్టమ స్థానం సంచారం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారము అష్టమంలో మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే అది రిట్రాగ్రేషన్లో ఉన్నారు కాబట్టి ఆ విధంగా తీసుకున్నప్పటికీ కూడా ఆయన మంచి ఫలితాలే, అంటే కుటుంబంలో మంచి వాతావరణము, ఆదాయం పెరగటము, వారి చమత్కారము, వారి యొక్క తెలివితేటలు పెరగటము ఇట్లాంటివన్నీ కూడా మనకి బుధుడి వల్ల మంచి ఫలితాలన్నీ వస్తున్నాయి. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉందండి. శుక్రుని యొక్క సంచారం కూడా మీకు అది కూడా వక్రగతిలో ఉన్న కారణంగా మీకు 7-8 స్థానాలు సంచారం జరిగినట్టుగా, మనం 7లో సంచారం జరిగినట్టుగా తీసుకున్నట్టయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. 7లో మాత్రం శుక్ర భగవానుడు 7వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. అది కూడా కొంచెం భార్యాభర్తల మధ్యన కొంత అవగాహన రాహిత్యము, బాధ్యత రాహిత్యము ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ లలిత కళలను నమ్ముకునేటటువంటి వారికి కొంచెం అనుకూలమైన ఫలితాలు రాకపోవటము, షేర్ మార్కెట్కి సంబంధించి కానీ సుఖాలు పొందటం విషయంలో కానీ కొంచెం ప్రతికూలతలే శుక్రుడి వల్ల కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం దశమ స్థానంలో గురువు యొక్క సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలడండి. అయినా అక్కడ ఉద్యోగ విషయంలో ఏవో అనుకోని చికాకులు కలగటం, శ్రమకు తగిన ఫలితం రాకపోవటం, లేకపోతే బాసు మీరు చేసిన దాన్ని ఆయన ప్రశంసించకపోవగా కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయటం, ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మీకు గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు యొక్క సంచారం 28 రోజులు, మిగతా 3 రోజులు
చిన్న విషయంగా వదిలిపెట్టండి. ఈ కుజుని యొక్క సంచారం మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని మీకు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు సింహరాశి వారికి శుక్రుని యొక్క ఫలితము బాగుంది. అట్లాగే కుజుని యొక్క 11వ స్థాన సంచారం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇకపోతే 2 గ్రహాల అనుకూలత మాత్రమే ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉందండి. అందుచేత ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు ఖచ్చితంగా నవగ్రహ జపాలని శ్లోకాలు ఏవో రోజు చేసుకోండి. వీలుంటే నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి వెళ్ళండి, రోజు 9 ప్రదర్శన చేయండి. లేదా అవకాశం లేదు ఇంటి దగ్గరే చేసుకోండి. దాని గురించి మీరు అంతగా పెద్దగా దీని గురించి భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమి కాదు. ఇది జాతక ఫలితాలు కాదు, ఇవి గోచార ఫలితాలే. జాతక ఫలితాలకి అనుసంధానం చేసుకుంటే తెలుస్తుంది. మా దగ్గర కూడా జాతకం రాసే అవకాశం ఉంది. లేదా నిష్ణాతులు ఎవరి దగ్గర కూడా రాయించుకోవచ్చు అని తప్పు లేదు. అలా చేసుకుని దానికి అనుసంధానం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాలు.